జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2024 డిసెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ 2024 డిసెంబర్ మాసంలో 4 గ్రహాలు అనగా సూర్య భగవానుడు, బృహస్పతి, రాహువు, కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర ఫలితాలని అందిస్తున్నారు. అనగా కర్కాటక రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి షష్టమ భావం అనేటువంటి ధనుసు రాశిలోకి ఆయన ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని సూర్య భగవానుడి వల్ల మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, సహకారాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా కర్కాటక రాశి వారికి ఈ ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడి వల్ల సుఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 16 నుంచి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో అనగా వృషభ రాశిలో వక్రించి దశమ భావాన్ని చూసినప్పటికీ కూడా 50% గురుబలం ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో విజయాల్ని, కొన్ని సందర్భాల్లో కాస్త వెనకడుగును వేసేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే విద్యారంగ పరీక్షల్లో అనుకున్నంత కాకపోయినా కూడా మంచి ఫలితాలను పొంది మీరు విజయాన్ని పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి భాగ్యభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. భాగ్యంలో రాహు సంచారం చేయడం వల్ల విదేశీ యానానికి అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందడానికి, ఆర్థిక లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే తృతీయ భావం అనేటువంటి కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో కూడా కేతు అలాగే తృతీయ భావంలో సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా లభిస్తుంది. నిరాడంబరంగానే మీరు కొన్ని కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇందుకు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడతాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారికి రవి, గురువు, రాహు, కేతువులు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు సంచరిస్తూ ఇబ్బందికర ఫలితాలని అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన వక్రించడం వల్ల, కర్కాటక రాశిలో కుజుడు వక్రించడం వల్ల, ఆయన వ్యయాన్ని చూడడం వల్ల, ఆయన పంచమాధిపతి దశమాధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు, అనగా కలిసి రావు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అధిక ఖర్చులు, వాహన సమస్యలు, భూములకు సంబంధించినటువంటి ఏవైనా ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు పంచమ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ 2024 డిసెంబర్ మాసం అంతా కూడా బుధుడు పంచమ భావంలో ఉంటే జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అనవసరమైనటువంటి పనుల కోసం మీ సమయాన్ని, ధనాన్ని, మీ ప్రతిభను వెచ్చించి వృధా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో కాస్త శ్రమను ఎదుర్కోక తప్పదు. అలాగే కష్టాన్ని ఎదుర్కోక తప్పదు. మంచి ఫలితాలని పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. అనవసరంగా నిందలు పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కానీ
లేక స్త్రీ సంబంధమైనటువంటి స్నేహితులతో కానీ మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. తద్వారా మనస్పర్ధలు, కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే చిన్న చిన్న అవమానాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమ శని దోషం వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు కుజుడికి, బుధుడికి, శుక్రుడికి, శనికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి, రావణాష్టకం చదువుకోండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి కనకదార స్తోత్రం చదువుతూ మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. ఇక పంచమ బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి, అయ్యగారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. ప్రతినిత్యం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోండి. ఇక జన్మరాశిలో వక్రించినటువంటి కుజుడు వ్యయాన్ని చూస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. అవకాశం ఉంటే ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల, అనగా మేషరాశిని చూడడం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల. మరి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన. ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి భగవానుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శని, రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల, అనగా పంచమ భావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సారించడం వల్ల పరమైనటువంటి విషయాలు, అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అవి మీ మాటల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, చిన్న చిన్న వివాదాలు కానీ, కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూముల వల్ల, వ్యవసాయ రంగం వల్ల కానీ, లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో, అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి. అలాగే జన్మరాశిలో మీనం, అనగా జన్మరాశి అయినటువంటి మీనంలో రాహువు, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం, రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశని పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024
డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారి కుజునికి, బుధునికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం, సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయ భావములో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలినాటి శని దోషాన్ని వ్యయ శనిని ఇస్తుంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి, స్వామివారిని సందర్శించుకోండి. ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో షిర్డీకి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. ఇక భాగ్య బుధుడిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి, అమ్మవారికి తులసాకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.